కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల సౌజన్యంతో సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు ఎస్టీఎఫ్ అర్బన్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు సంబంధించి పోస్టర్ను సోమవారం మానేరు విద్యా సంస్థల అధినేత ఒలింపిక్ సంఘం ప్యాట్రన్ శ్రీ కడారి అనంతరెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మానేరు విద్యా సంస్థలు క్రీడా పోటీల నిర్వహణలో ముందుంటాయి. ఈసారి కబడ్డీ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విజేతలకు ట్రోఫీలు, పథకాలతో పాటు ప్రత్యేకంగా సత్కారం కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, ఎస్టీఎఫ్ అర్బన్ కార్యదర్శి అంతటి శంకరయ్య, పాఠశాల పీఈటీలు సిలివేరు మహేందర్, పాఠశాల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరెడ్డి గారికి మా జిల్లా స్కూల్ గేమ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 6, 7, 8 తేదీలలో మానేరు హై స్కూల్ పద్మానగర్ బ్రాంచ్లో అట్టహాసంగా నిర్వహించడానికి కరస్పాండెంట్స్ మరియు స్థానిక పాఠశాల గ్రామ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి సుమారు ప్రతి విభాగంలో 60 నుండి 70 పాఠశాల టీములు పాల్గొనే విధంగా మేము కృషి చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ఎంపిక పోటీల నిమిత్తము ఈ యొక్క పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మండల స్థాయిలో ఎంపికైనటువంటి విద్యార్థులు మళ్ళీ జిల్లా స్థాయిలో, జిల్లా నుండి జోనల్ నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆతిథ్యం ఇస్తున్నటువంటి అనంతన్నకు మరి అదే రకంగా ఈ స్కూలుకు ఒక ఘనత ఉంది. ఈ స్కూల్లో ఎన్నో స్టేట్ మీట్లు, నేషనల్ చేసేటువంటి చరిత్ర ఉంది. మరి అన్నీ కూడా సక్సెస్ అయ్యి మరి అర్బన్ టోర్నమెంట్కు దాదాపు కరీంనగర్ అర్బన్ నుంచి ఒక 70-80 స్కూళ్ళు వస్తున్నాయి. కాబట్టి దానికి దాదాపు ఒక 1000 మంది క్రీడాకారులు రావడం జరుగుతుంది. మరి అందులో వాటికి సంబంధించినటువంటి పిల్లలకు అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలు నడుస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి హెచ్ఎఫ్ మరియు ఇక్కడ పీఈటీలు, మరి ఇక్కడ స్కూలు యాజమాన్యానికి అందరూ కూడా మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. దానికి సదుపాయాలన్నీ మానేర్ హై స్కూల్ పద్మనగర్ సిబిఎస్ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను మన ఏజీఎఫ్ సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు, శంకర్ గారు, తర్వాత మన జూడో స్టేట్ జనరల్ సెక్రటరీ ప్లస్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు, మరి ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు అందరూ ఈ కృషి చేస్తూ ఉన్నారు. దానికి తగిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేము అందరం కలిసికట్టుగా అయితే నేటి నుండి సన్నాహాలు కూడా ప్రారంభించడం జరిగింది. 6th, 7th, 8th కంపల్సరీ ఏదైతుందో ఈ అర్బన్ స్కూల్స్